గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా గర్భిణీ స్త్రీలకు, తలిసేమియా బాధితులకు మరియు ప్రమాదం జరిగినప్పుడు నిరుపేద కుటుంబాలకు రక్తదానం కార్యక్రమం చేపించిన డీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ కెశోరాం కాంట్రాక్టు యూనియన్ అధ్యక్షులు సూర సమ్మయ్య. బసంత్ నగర్. ఈ రోజు పాలకుర్తి మండలం బసంత్ నగర్ టోల్ గేట్ వద్ద గౌరవ మంత్రి వర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సూర సమ్మయ్య అధ్యక్షతన రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేకు కట్ చేశారు. ఇందులో దాదాపుగా 44 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర సమ్మయ్య మాట్లాడుతూ, గౌరవనీయులు పెద్దలు ఐటీ మరియు ఇండస్ట్రీ శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి 56వ జన్మదిన సందర్భంగా మా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మా రమేష్ అన్న గారు, మాజీ ఎంపీపీ గంగాధర్ రమేష్ అన్న గారు, మాజీ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, వివిధ హోదాలు ఉన్నటువంటి అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకలు చేయడం జరుగుతూ ఉంది. శ్రీధర్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఏదో ఒక సోషల్ యాక్టివిటీ చేయాలని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలని ఈరోజు రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. ఇలా మనం ఎన్నో సందర్భాలు చూస్తూ ఉంటాం. యాక్సిడెంట్ల రూపేణా, ఆపరేషన్లు అప్పుడు గర్భిణీ స్త్రీలకు కానీ, తలసేమియా బాధితులకు కానీ, ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు కొన్ని సందర్భాల్లో బ్లడ్ దొరకక చనిపోవడం జరుగుతూ ఉంది. దాని మానవత దుర్గప్తంతో తప్పకుండా ఈ కార్యక్రమం చేయాలని, బ్లడ్ క్యాంప్ నిర్వహించాలి. మా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారికి ప్రేమతోని మా గౌరవనీయులు పెద్దలు మక్కన్ సింగ్ గారి ఆదేశాలతోని ఈ ప్రాంతంలో జన్మదిన వేడుకలు ఘనంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఇక శ్రీధర్ బాబు గారి గురించి వస్తే, శ్రీపాదరావు గారి తనయుడుగా మన రాష్ట్రానికే 2 సార్లు మంత్రిగా ఏర్పడి, ఐటీ మరియు ఇండస్ట్రీ శాఖ మంత్రిగా దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇలా శ్రీధర్ బాబు అంటేనే షాడో ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్న మన నాయకుని జన్మదినం వీళ్ళందరం ఘనంగా చేసుకోవడం చాలా సంతోషకరం. ఇలా ఆయన మంత్రిగా ఏర్పడినప్పటి నుండి మన ప్రాంతానికి ఎన్టీపీసీలో 2x800 మెగావాట్ పవర్ ప్లాంట్ కానీ, అదేవిధంగా పత్తిపాక రిజర్వాయర్ త్వరలో శాంక్షన్ కానీ, పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, దాదాపు 60,000 ఉద్యోగాలకు సంబంధించి ఇలా మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా శ్రీధర్ బాబు గారు రచించిన 6 గ్యారంటీల వల్ల ఇలా ప్రభుత్వం ఏర్పడడంతో పాటు ఇలా 5 గ్యారంటీలు పూర్తి చేసి 6వ గ్యారంటీ కూడా ఇంద్రమ్మ గృహాలకు సంబంధించి ఇలా ముగ్గు వేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ప్రజలు కలలుగన్నారో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో, ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అయితేనే పేదలకు పని జరుగుతుంది, ప్రజా ప్రభుత్వం అధికారం రావాలని ప్రజలందరూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఉదాహరణ వేసుకొని